శివుణ్ణి పూజించడానికి ఒక భక్తుడు శివాలయానికి వెళ్ళాడు. ఆలయం బయట ఉన్న ఒక దుకాణంలో అర్చన కోసం కొబ్బరికాయ, అరటిపండ్లు, కర్పూరం, పువ్వులు, అగరబత్తులు, విభూది మొదలైనవి కొన్నాడు. ఈ పూజ సామాగ్రిని ఆ భక్తుడు ఆలయంలో గర్భగుడిలో ఉన్న పూజారికి ఇచ్చి అర్చన చేయమని చెప్పాడు. పూజారి అర్చన పూర్తి చేసి కొబ్బరికాయను రెండుగా పగలగొట్టి విగ్రహం ముందు ఉంచాడు. ఒక అరటిపండును కాస్త గిల్లి దానిని విగ్రహం ముందు ఉంచాడు. ఆ తరువాత పూజారి దైవానికి కర్పూర హారతి ఇచ్చాడు. అప్పుడు భక్తులు శంభో శంకర అంటూ చేతులు జోడించి ప్రణామాలు అర్పించారు. తమ ముందుకు కర్పూర హారతి ఇచ్చిన పల్లెరాన్ని తెచ్చినప్పుడు భక్తులు హారతిని కళ్ళకు అద్దుకుంటున్నారు. ఆ తర్వాత పల్లెరాన్ని పూజారి కొబ్బరికాయ, అరటిపండ్లు ఉంచిన చోట పెట్టాడు. అప్పుడు కొబ్బరికాయ, అరటిపండు ఇలా మాట్లాడుకున్నాయి. కొబ్బరికాయ అరటిపండుతో, నన్ను రెండుగా పగలగొట్టి దైవ విగ్రహం ముందు ఉంచారు, నిన్ను గిల్లి విగ్రహం ముందు ఉంచారు. అప్పుడు ఈ భక్తులు మౌనంగా ప్రేక్షకుల్లా చూస్తూ ఉన్నారే తప్ప చేతులు జోడించి నమస్కరించలేదు. దీన్ని నువ్వు గమనించావా? అప్పుడు అరటిపండు, బాగానే గమనించాను. అదే భక్తులు కర్పూర హారతి ఇస్తున్నప్పుడు మాత్రం దైవనామాన్ని ఉచ్చరిస్తూ చేతులు జోడించి నమస్కరించారు. ఎందుకని? మనకు లభించని ఆ గౌరవము, ప్రాధాన్యము ఆ కర్పూరానికి మాత్రం ఎలా దక్కింది? ఈ విధంగా అరటిపండు, కొబ్బరికాయ ఇలా మాట్లాడుకోసాగాయి. కొబ్బరికాయకు, అరటిపండుకు ఆ సంభాషణలో కర్పూరం తనను తాను దగ్ధం చేసుకుని భక్తులు దైవ విగ్రహాన్ని బాగా దర్శించుకోవడానికి దోహదపడింది. ఆ విధంగా తనను కర్పూరం ఆత్మత్యాగం చేసుకోవడం వల్లనే దానికి అంతటి గౌరవ మర్యాదలు లభించాయి అని తేల్చుకున్నాయి. తన కోసం మాత్రమే జీవించే వ్యక్తిని లోకం స్మరించి కీర్తించదు. జనుల మంచి కోసం ఎవరు తనను తాను త్యాగం చేసుకుంటారో వారినే స్మరిస్తుంది. మనుషులను 3 కోవలుగా వర్గీకరించవచ్చు. ఒక కోవకు చెందిన వ్యక్తులు కేవలం తన కోసం మాత్రమే జీవిస్తారు. రెండో కోవకు చెందిన వారు తాము జీవిస్తూ తక్కిన వారిని కూడా జీవింపజేస్తారు. మూడో కోవకు చెందిన వ్యక్తులు కొందరు ఉంటారు. వీరు ఇతరుల కోసమే జీవిస్తారు. వీరిలో రవ్వంత స్వార్థం కూడా ఉండదు. తమ కోసం వీరు ససమీర జీవించరు. ఇతరుల నిమిత్తం మాత్రమే జీవించే వీరు మహామనిషిగా పేర్కొనబడతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.